గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు అండి. మనకు గ్లాసు గ్రేప్ కావాలంటే ఇందులో సగం తీసుకోవాలండి. ఒక 2-3 అడలు తీసుకోవాలి. ఒక చక్కగా చేయాలంటే ఇవి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి మనం తినలేము కాబట్టి ఒక 2-3 కాయలు కన్నా ఎక్కువ తినలేమండి. పులుపు కాబట్టి మనం శుభ్రంగా కడిగి జ్యూస్ చేసేసుకుంటే చాలా సులువుగా తాగొచ్చు. చాలా హెల్దీ కూడానండి గ్రేప్ జ్యూసు. ఇందులో పగిలిపోయిన కాయలు లాంటివి వేయకండి, జ్యూస్ బాగోదు, పుల్లని వాసన వచ్చేస్తుంది. అదొక లాంటి స్మెల్. మనం నోటికాడ ఎట్టుకున్నా కూడా గ్లాస్ పక్కకు పెట్టేయాలనిపిస్తుంది. అందుకని పగిలిపోయిన కాయలు, కొంచెం మెత్తగా ఉన్న కాయలు వేయొద్దు, తాజాగా ఉన్నాయి వేయాలి. గ్లాసు చిక్కగా కావాలంటే కొన్ని తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడగాలండి. తీసుకొని ఫస్ట్ ట్యాప్ వాటర్ కింద కడగాలి, తర్వాత కొంచెం డ్రింకింగ్ వాటర్ వేసి కడగాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి 2-3 సార్లు ఇలా కడుగుతూ ఉండాలండి. ఇలా కడిగితే దీనిపైన ఉన్న తెలుపు అంతా కొంచెం పోతుంది. అందుకు 2-3 సార్లు కడగాలి. తర్వాత తాగే నీళ్ళు కొన్ని వేయాలండి. ఒక మిక్సీ జార్ తీసుకుని డైరెక్ట్ మిక్సీలో వేసేసుకోవచ్చు. అప్పటికి 2-3 సార్లు కడుగుతాము. మంచినీళ్ళు మూత పెట్టి మిక్స్ చేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చిక్కగా ఉంటుంది, తాగలేము ఇలాగా. అందుకే మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. జాలి గిన్నె తీసుకోవాలండి, కొద్దిగా ఉడకెట్టుకోవాలి. మొత్తం జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. ఇందులో పిప్పు ఉంటుంది చూడండి, ఇది మొక్కలకు వేసుకుంటే మొక్కలు బలంగా పెరుగుతాయి. ఈ మొక్కలు గులాబీ చెట్లు,